హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో నేను రీసెంట్గా ఒక నావెల్ని ఆర్డర్ చేశాను అనమాట అమెజాన్లో. దీని ప్రైస్ వచ్చేసి 200 చేంజ్ అలా పడింది నాకు. సో ఇది బాగా వైరల్ అయిందనమాట, ఇన్స్టాలో అండ్ యూట్యూబ్లో కూడా బాగా వైరల్ అయింది. నేను రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారి చేతిలో కూడా చూశాను. హీరో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, ఆయన హ్యాండ్లో కూడా చూశాను ఈ నావెల్. సో అంత ఫేమస్ అయింది ఈ బుక్. సో ఈ పాటికే మీకు తెలుసుంటుంది ఇది ఏ నావెల్ అనేది. సో ఈ స్టోరీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నేను చదివేసాను ఆల్రెడీ. చదివేసిన తర్వాతే నేను పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఈ వీడియో నాకు కనిపించింది. సో మీకు షేర్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో నేను షేర్ చేస్తున్నాను అనమాట. ఈ బుక్ ఏంటి అంటే అమ్మ డైరీలో కొన్ని పేజీలు రవిమంత్రి గారు రాశారనమాట. సో ఇతను నావెల్ రాస్తారు అనే విషయం నాకు అసలు తెలీదు. సో నేను ఇది చూసిన తర్వాత కూడా నేను గుర్తుపట్టలేదు అనమాట. ఆల్రెడీ నేను చూశాను యూట్యూబ్లో అండ్ ఇన్స్టాలో ఫన్నీ వీడియోస్ చేస్తారు కదా, నేను చూశాను. బట్ గుర్తుపట్టలేదు అనమాట ఎవరు అని అనుకున్నాను. సో నేను అతని వీడియో చూశాక అప్పుడు గుర్తుపట్టాను అనమాట. ఇతను నావెల్స్ కూడా రాస్తారా అని అనుకున్నాను. చాలా బాగుంది స్టోరీ అయితే. ఈ నావెల్ని నేను 2 డేస్లో చదివేశాను. సో ఎక్కువ డేస్ నేను వెయిట్ చేయలేదన్నమాట. ఇక్కడ మెన్షన్ చేసి ఉందన్నమాట ఎన్ని కాపీస్ సేల్ అయ్యాయి అనేది. సో నాకు స్టోరీ అయితే బాగా నచ్చింది. రవిమంత్రి గారు ఇంకో స్టోరీ కూడా మీరు రాయాలి, పార్ట్ 2 రాయండి. సో అప్పుడే అయిపోయిందా అన్నట్టుగా అనిపించింది నాకైతే. సో ఇంకా ఉంటే బాగుండు అనిపించింది. సో ఈ స్టోరీ చదువుతున్నంతసేపు నేను అక్కడక్కడ ఏడుస్తూనే ఉన్నాను. అసలు ఏడుపు వచ్చేసింది నాకు. సో అంత బాగుంది స్టోరీ అయితే. మీకేమనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా. సో నాకైతే చాలా బాగా నచ్చింది స్టోరీ. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.